ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 7 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రవలిరి. వ్యాఖ్యాన అంశం శ్రమలు సంతోషం. వ్యాఖ్యాన అంశం శ్రమలు సంతోషం. వ్యాఖ్యానం: శ్రమ దేవుని పిల్లలకు కీడు చేయజాలదు. ఆ శ్రమలో అంతకంతకు వర్ధిల్లుతారు. ఇదే సత్యవేదంలో వ్రాయబడిన సంగతి. మరియు భక్తుల అనుభవం కూడా దీనికి సాక్ష్యం ఇస్తూ ఉంది. సంఘ చరిత్ర శ్రమ వలన దేవుని బిడ్డలకు హెచ్చింపే కలుగుతోందని నేర్పుతున్నది. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే అని 4వ కీర్తన 1వ వచనంలో వ్రాయబడి ఉంది. యెహోవా శత్రువుల వశము నుండి నన్ను రక్షించెను అని మళ్ళీ భక్తుడైన దావీదు స్తుతిగానం చేస్తూ విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చను అని 18వ కీర్తన 19వ వచనంలో పలికాడు. శ్రమ ద్వారా విశాలత కలిగినని దీని అర్థం. శ్రమ కలుగకు మునుపు నేను త్రోవ విడిచితిని అని 3వసారి 119వ కీర్తన 67వ వచనంలో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. క్రొత్త నిబంధనలో కూడా భక్తులకు శ్రమ రాక తప్పదు అని వ్రాయబడినట్టు చూస్తున్నాం. కానీ ధైర్యం తెచ్చుకొనుడి, శ్రమలో ఓడిపోక జయం నొందుదురు అని క్రీస్తు నమ్మిన వారిని ఆదరిస్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూడండి. అయితే క్రీస్తును నమ్మి శ్రమ అనుభవింపకపోతే అట్టివారు దుర్బీజులే గాని సరైన కుమారులు కారు అని నేర్చుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇట్లుండగా శ్రమ పడకూడదని విశ్వాసులకు అసలు శ్రమలే రానక్కర్లేదని మీరు భయపడి చెప్పుకుంటున్నారా? నేడే క్రీస్తు కాడి మీ మీద వేసుకొని సంతోషంతో ముందుకు సాగుడి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం ధ్యానం చేయండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.